సాయిరాం పిల్లలు మరియు పెద్దలు, సాయి ప్రగతి క్లాస్కి స్వాగతం. ఈరోజు నేను ఒక మంచి కథ చెప్తాను. మీరు ఆ కథ విని అందులో ఉన్న నీతి నాకు చెప్పాలి, సరేనా? సరే ఆంటీ. ముందు మనం 3 సార్లు ఓం చెప్పి తర్వాత కథ మొదలు పెడదాం. అందరూ చిన్ముద్రలో కూర్చోండి, కళ్ళు మూసుకోండి, ఊపిరి పీల్చుకోండి. ఇప్పుడు మెల్లిగా మీ కళ్ళు తెరవండి. ఆంటీ, కథ మొదలు పెట్టండి. ఓకే, ఈ కథ అనన్య అనే ఒక అమ్మాయి గురించి. తను ఆనంద్ విహార్ అనే ఒక మంచి కాలనీలో ఉండేది. అక్కడ అందరూ ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆ కాలనీలో తనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవారు. ఇంకా తన ఫేవరెట్ పానీపూరి బండి కూడా ఉండేది. కానీ కొన్ని రోజులుగా తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కోపంగా, చిరాగ్గా ఉండటం అనన్య గమనించింది. తనకి 3 పెద్ద ప్రాబ్లమ్స్ కనిపించాయి. మొదటి ప్రాబ్లం, పార్క్లో రోహిత్, అభిరామ్ అనే 2 అబ్బాయిలు రోజు ఒక మెరుస్తున్న రెడ్ రిమోట్ కంట్రోల్ కార్ కోసం గొడవ పడుతూ ఉండేవారు. వాళ్ళు అసలు షేర్ చేసుకునే వాళ్లే కాదు. రోహిత్, ఇది నా టర్న్, నాకివ్వు అని అరిచేవాడు. అప్పుడు అభిరామ్, కుదరదు, నేను 2 నిమిషాలు ఆడాను అని తిరిగి అరిచేవాడు. ఇద్దరు ఆ కార్ని లాక్కుంటూ అసలు ఆడటమే ఆపేసేవారు. ఇప్పుడు రెండో ప్రాబ్లం, రోజు సాయంత్రం చింటూ అనే చిన్న అబ్బాయి ఒక చాకోబార్ ఐస్ క్రీమ్ కొనుక్కునేవాడు. కానీ రోజు షూ లేసెస్ కట్టుకోకపోవడం వల్ల తడబడి ఐస్ క్రీమ్ కింద పడేసుకునేవాడు. ఇంకా వెంటనే గట్టిగా ఏడవటం మొదలు పెట్టేవాడు. ఆ ఐస్ క్రీమ్ అమ్మే అంకుల్ చాలా స్ట్రిక్ట్. ఆయన అసలు నవ్వేవాడు కాదు, సహాయం చేసేవాడు కాదు. పైగా విసుక్కుంటూ, చూసుకున్నాడు బాబాయ్, ఇంకో ఐస్ క్రీమ్ కావాలంటే ఇంకో 20 రూపాయలు ఇవ్వాలి అనేవాడు. ఇక మూడోది అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం, అనన్య వాళ్ళ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో శర్మ అంకుల్ ఉండేవారు. ఆయనకెప్పుడు కోపమే. శర్మ అంకుల్ బాల్కనీలోకి క్రికెట్ బాల్ వెళ్ళిందా ఇంకంతే, మళ్ళీ తిరిగి రానే రాదు. ఆయన బెడ్ కింద కనీసం 400 క్రికెట్ బాల్స్ దాచిపెట్టారని అందరూ అనుకునేవారు. అన్ని బాల్స్ తో ఆయన సొంతంగా ఒక స్పోర్ట్స్ షాప్ ఓపెన్ చేసేయచ్చు. అవును, ఎప్పుడైనా బాల్ పైకి వెళ్ళిందా శర్మ అంకుల్ కోపంగా బయటికి వచ్చి తన చేతి కర్ర ఊపుతూ, ఇక క్రికెట్ లేదు, ఏం లేదు, వెళ్ళి చదువుకోండి అని అరిచి బాల్ తీసేసుకునేవారు. సో ఇవి ఆ 3 ప్రాబ్లమ్స్. రోజు సాయంత్రం అనన్య చాలా హ్యాపీగా ఆడుకోవటానికి బయటికి వెళ్ళేది. కానీ ఇవన్నీ చూసి తన ప్రశాంతత కోల్పోయేది. ఒకరోజు ఆడకుండా ఒక మూలన బాధపడుతూ కూర్చుంది. అప్పుడే వాళ్ళ తాతయ్య తన దగ్గరికి వచ్చారు. తనని అలా చూసి, ఏమైంది తల్లి అని అడిగారు. అనన్య అంది, తాతయ్య, నేను ఇంట్లో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటాను. కానీ బయటకి వచ్చి ఈ గొడవలు, కోపంగా ఉన్న మనుషుల్ని చూస్తే నా ప్రశాంతత అంతా పోతుంది. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. తాతయ్య నవ్వుతూ అన్నారు, అమ్మా, నువ్వు సంతోషంగా ఉండాలంటే నీ ప్రశాంతత ఒక్కటే సరిపోదు, నీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా ప్రశాంతంగా ఉండాలి. అందుకే నువ్వు విశ్వశాంతి కోసం ప్రార్థించాలి. అనన్యకి ఏం అర్థం కాక విశ్వశాంతి అంటే ఏంటి అని అడిగింది. అప్పుడు తాతయ్య చెప్పారు, ఇది ఒక స్పెషల్ ప్రార్థన. నువ్వు విశ్వశాంతి కోసం ప్రార్థిస్తే నీ హృదయం నుంచి మ్యాజిక్ స్పార్క్స్ ని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి పంపుతావన్నమాట. అప్పుడు ఈ మ్యాజిక్ స్పార్క్స్ అందరిలో మంచి ఆలోచనలు కలిగిస్తాయి మరియు చెడు ఆలోచనల్ని తొలగిస్తాయి. అవి అందరి మనసులను లోపల నుంచి ప్రేమతో నింపుతాయి. అనన్యకి మ్యాజిక్ స్పార్క్స్ పంపించే ఐడియా చాలా నచ్చేసింది. ఆ రాత్రి తను బెడ్ మీద కూర్చుని కళ్ళు గట్టిగా మూసుకుని ప్రార్థించడం మొదలుపెట్టింది.
తన చేతిలో చాలా మ్యాజిక్ స్పార్క్స్ ఉన్నట్లు వాటిని అన్ని వైపులా వుష్ 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 అని పంపుతున్నట్లు ఊహించుకుంది. కొన్ని స్పార్క్స్ ని రోహిత్ ఇంకా అభిరామ్ వాళ్ళ ఇంటికి, కొన్ని ఐస్ క్రీమ్ అంకుల్ ఇంటికి, ఇంకా శర్మ అంకుల్ ఇంటికి పంపింది. తర్వాత రోజు ఆ మ్యాజిక్ స్పార్క్స్ పని చేసాయో లేదో చూద్దామని అనన్య చాలా ఎక్సైటెడ్ గా బయటికి వెళ్ళింది. ముందు తను పార్క్ లోకి తొంగి చూసింది. రోహిత్ అభిరామ్ దగ్గర మళ్ళీ అదే రెడ్ కార్ ఉంది. ఇప్పుడు వాళ్ళ గొడవ స్టార్ట్ అవుతుందేమో అని అనన్య టెన్షన్ గా చూస్తోంది. కానీ ఆశ్చర్యంగా రోహిత్ తన రిమోట్ ని అభిరామ్కి ఇస్తూ, హే కొంచెం సేపు నువ్వు డ్రైవ్ చేయి, నేను దాని వెనకాల పరిగెడతాను అని అన్నాడు. అది విని అభిరామ్ మొహం వెలిగిపోయింది. సూపర్ ఐడియా అని అన్నాడు. ఇద్దరు కలిసి నవ్వుతూ ఆడుకుంటున్నారు. తర్వాత అనన్యకి తరచూ వినపడే ఒక సౌండ్ వినిపించింది. చిన్న చింటూ మళ్ళీ తన చాకోబార్ని కింద పడేశాడు. వాడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇంకా గట్టిగా ఏడిచేసేలా ఉన్నాడు. కానీ తను నోరు తెరిచి ఏడుస్తాడనుకునే లోపు ఐస్ క్రీమ్ అంకుల్ ఒక షాకింగ్ పని చేశారు. ఆయన అస్సలు కోప్పడలేదు. చింటూ దగ్గరికి వచ్చి తన షూ లేసెస్ కడుతూ అన్నారు, బాబు నెక్స్ట్ టైం నుంచి నీ షూ లేసెస్ గట్టిగా కట్టుకుని ఐస్ క్రీమ్కి రా, అప్పుడు నువ్వు పడిపోకుండా నడవచ్చు. తర్వాత ఆయన ఫ్రీజర్లో నుంచి ఇంకో పెద్ద డబుల్ చాకోబార్ తీసి చింటూకి ఫ్రీగా ఇచ్చేశారు. ఇది చూసి చింటూ షాక్ అయ్యాడు. చాలా సంతోషించి అంకుల్ని కౌగిలించుకుని నెక్స్ట్ టైం నుంచి షూస్ సరిగ్గా వేసుకుంటానని ప్రామిస్ చేశాడు. ఇప్పుడు మూడో చమత్కారం చూద్దాం. అపార్ట్మెంట్ ముందు పిల్లలు మళ్ళీ క్రికెట్ ఆడటం మొదలు పెట్టారు. ఒకడు బాల్ ని గట్టిగా కొట్టాడు. ఆ బాల్ గాలిలో వెళ్తూ ఎక్కడ పడిందో తెలుసా? శర్మ అంకుల్ బాల్కనీలో. కరెక్ట్. పిల్లలందరూ చాలా భయపడ్డారు. ఇక అంతే, ఇంకో బాల్ పోయినట్టే అనుకున్నారు. మెల్లిగా బాల్కనీ డోర్ ఓపెన్ అయింది. శర్మ అంకుల్ బయటికి వచ్చారు. కానీ ఆయన చేతిలో కర్ర లేదు, ఆయన చేతిలో బాల్ ఉంది. ఆయన గుడ్ షాట్ పిల్లలు అని బాల్ ని వాళ్ళకి తిరిగిచ్చేసి నవ్వారు. ఇది చూసి పిల్లలందరూ షాక్ అయ్యారు. ఇదంతా చూసి అనన్య ఆనందంతో గంతులేసింది. తాతయ్య చెప్పింది నిజమే, ఆ మ్యాజిక్ స్పార్క్స్ పని చేశాయి. అందరూ షేర్ చేసుకోవడం, నవ్వుతూ కలిసి ఆడుకోవడం చూసి అనన్యకి చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది. విశ్వశాంతి కోసం ప్రార్థిస్తే అందరికంటే ముందు ఆ ప్రశాంతత మన మనసుకే కలుగుతుందని తనకు అర్థమైంది. వావ్ ఆంటీ, ఇది నిజంగా చాలా మ్యాజికల్ స్టోరీ. అవును సాయి. మరి నా లిటిల్ డిటెక్టివ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటో ఎవరు చెప్తారు? నేను చెప్తా. అందరూ సంతోషంగా ఉండాలని మనం కోరుకుంటే మనం కూడా ఆటోమేటిక్ గా హ్యాపీ అయిపోతాం, ఇంకా ప్రశాంతంగా ఉంటాం. వెరీ గుడ్ ప్రగతి, పర్ఫెక్ట్ ఆన్సర్. మరి నువ్వు చెప్పు సాయి, నువ్వేం నేర్చుకున్నావు? మన ప్రశాంతత కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళ ప్రశాంతత కోసం కూడా కోరుకోవాలి. అవునంటీ, ఈ మ్యాజిక్ స్పార్క్స్ పంపేటప్పుడు నేనేమైనా జపించచ్చా? ఎస్, నువ్వు సమస్త లోకా సుఖినో భవంతు అని చెప్పొచ్చు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలని అర్థం. నువ్వు ఇలా అనొచ్చు, సమస్త లోకా సుఖినో భవంతు. మీరందరూ నాతో పాటు 3 సార్లు చెప్తారా? సమస్త లోకా సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు.
సో పిల్లలు, ఈరోజు ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. విశ్వశాంతి కోసం ప్రార్థించడం వల్ల అందరికంటే ఎక్కువ లాభం మీకే. కాబట్టి ఇవాళ రాత్రి పడుకోబోయే ముందు కళ్ళు మూసుకుని మీ మ్యాజిక్ స్పార్క్స్ ని ప్రపంచమంతటికి పంపడం మర్చిపోకండి. అప్పుడు మీలో ఎంత హ్యాపీనెస్ వస్తుందో మీరే చూస్తారు. తప్పకుండా ఆంటీ, మేము ఇవాళ ఖచ్చితంగా ట్రై చేస్తాము. ఈ రోజు క్లాస్ విన్నందుకు థ్యాంక్ యూ. మాతో పాటు గోల్డెన్ స్పార్క్స్ పంపడం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, ఇంకా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. నవ్వుతూ ఉండండి, మీ మ్యాజిక్ ని షేర్ చేస్తూ ఉండండి. సాయిరామ్.